అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ చేశాను యాక్చువల్ ఇంటర్లో బాగా ఇంట్రెస్ట్ ఉండే సినిమాల్లోకి రావాలని. కానీ అమ్మేమో ఇక ఇప్పుడు స్టార్ట్ రాష్ట్రం రావచ్చు కదా అన్న. అబ్బా, ఇక తెల్లారితే పొద్దు పూగితే అంతే. కృష్ణానగరే మావా కృష్ణానగరే మావా. అప్పుడు ఆ సాంగే ఇన్స్పిరేషన్. ఆ, రోజు ఒకసారి అది పడుకున్నాను. ఆ. మీ జీవితంలో కూడా మీ ఈ సినీ రంగంలో ప్రవేశించినందుకు ఎన్ని కష్టాలు పడ్డారన్న? ఇక కష్టాలంటే అప్పటికప్పుడు ఎంజాయ్ చేసినాం మేము. అంత కష్టపడ్డాం అంటే ప్రతి స్ట్రగుల్ కూడా మేము ఎంజాయ్ చేసాం. ఆ, ఇవి ఒక మనకు తర్వాత మెమొరీస్ గా ఉండిపోతాయి. అక్కడి నుంచి వెనకాల నుంచి నేర్చుకుంటూ ఒక్కొక్కసారి ముందుకి ఒక 20 మంది నుంచి 10 మందికి, 10 మంది నుంచి 5 మందికి, తర్వాత 2కి, తర్వాత మెయిన్ విలన్, అట్లా ముందుకు ఒక్కొక్క స్టెప్. మీ కాలేజ్ డేస్లో కానీ మీ స్కూల్ డేస్లో కానీ మీ బీటెక్లో కానీ మీకు ఎవ్వరో ఒక అమ్మాయి మీద అయితే క్రష్ అయితే ఉంటుంది. గది ఖచ్చితంగా చెప్పాలి. క్రష్ మీరు ఎట్లా నలిగిపోయారు? అసలు ప్రేమ అంటే మీరు ప్రేమకు దగ్గర ఉంటారా, ప్రేమకు దూరం ఉంటారా? ఇప్పుడు కామనే అదంతా. అంటే మనం చిన్నప్పటి నుంచి వచ్చే దాంట్లో ఫస్ట్ ఎట్లుంటుంది, అమ్మాయి పక్కన కూర్చోబెడితే చాలా ఇబ్బందిగా ఉండేది. తర్వాత ఓకే ఇదంతా. నమస్తే అనులా, ఎట్లున్నారు? మంచిగున్నారా? ఇగో ముందుగాల మన 6 టీవీ చూసే జనాలందరికీ శనార్థులు. నేనైతే మీ అందరి దయతోటి మంచిగానే ఉన్నా కానీ ఇగో నేను మీ ముంగటికి ఒక మంచి మస్తైన మనిషిని తీసుకొని వచ్చిన. మరి ఆ మనిషి ఎవరంటే ఇగో చిన్న సినిమాల కానుంచి పెద్ద సినిమాల వరకు ఆయనే సైడ్ క్యారెక్టర్లు చేసిండు, విలన్ గా చేసిండు, మెయిన్ విలన్ గా చేసిండు. ఇక ఒక సినిమాలో అయితే పురాగా గైనే మెయిన్ విలన్ క్యారెక్టర్ చేసిండులా. మరి గైన గురించి నేను చెప్పుడు కాదు కానీ డైరెక్ట్ గా ఇలన్ అన్ననే మనం అడిగి తెలుసుకుందామా ఉల్లా? నమస్తే అన్న. నమస్తే అన్న, ఎట్లున్నారే? మంచిగున్నారా అన్న? ఇక భగవంతుని దయతోటి అందరు మంచిగా ఉండాలి అన్న. ఒక్కసారి నీ పేరేం పేరే? కార్తిక్ సాహస్. కార్తిక్ సాహస్ అన్న. ఎట్లున్నా? నేను కళ్ళద్దాలు పెట్టుకుంటే మంచిగున్నానా అన్న? ఏం వస్తున్నావు? నేను డామినేషన్ చేసినట్టు కానీ ఊర్లలో మధ్యలో పెడతారు కదా అన్న ఎగ్జిబిషన్లు, దాంట్లో మంచిగా సెట్ అయ్యేటట్టు అన్న. ఇక జోకర్ చేసిన మంచిగా ఉన్నావు. ఊర్లలో ఎగ్జిబిషన్స్ అంటే ఇక జోకర్ గానే ఉంటారు కాబట్టి సరే, పెద్దోళ్ళు ఏమన్నా ఏం కాదు కానీ అన్న. ఇప్పుడు ముందుగా అలా మీ గురించి చెప్పుకోవాలంటే చాలా ముచ్చట్లు ఉన్నాయి అన్న. మరి ఆ ముచ్చట్లన్నీ మీతోటి, నాతోటి, మన జనాలందరితోటి ఒక్కసారి పంచుకుందాం అన్న. తప్పకుండా. అయితే మీరు చాలా మూవీస్ చేసిరు కదన్నా. మరి మీ మూవీ ప్రస్తావన అంటే మీరు సినీ రంగాన్ని అనే ఒక పెద్ద ప్రపంచాన్ని ఎంచుకున్నారు కదా. దాన్ని ఎంచుకున్నందుకు అసలు ఏ కారణం చేతి ఎంచుకున్నారు? మరి అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ చేశాను యాక్చువల్ ఇంటర్లో బాగా ఇంట్రెస్ట్ ఉండే సినిమాల్లోకి రావాలని. కానీ అమ్మేమో ఇక మొత్తం బీటెక్ అయినాకే ఏమైనా చదువుకున్నాకే స్టార్ట్ చేయి, ఇప్పుడు వద్దు, ఇంటర్లో వెళ్తే నేను ఊరుకోను అంటే సరే ఇంకా బ్యాక్లాగ్స్ లేకుండా అది కంప్లీట్ చేసి సరే ఇప్పుడు ట్రై చేద్దాం, ఓకే నీ ఇష్టం అని చెప్పారు. అప్పటి నుంచి వెళ్ళి ఆడిషన్స్కి వెళ్ళడం కంటిన్యూగా. రోజు మన కృష్ణానగర్, శ్రీనగర్, ఫిలిం నగర్, ఎక్కడ అడ్రస్లు ఉంటే అక్కడికి వెళ్ళిపోయి ఆడిషన్స్ కంటిన్యూ చేయడం. కనీసం సెట్లోకి వెళ్ళినా చాలు, అసలు ఎట్లుంటుంది సెట్, లోపలికి అడుగు పెట్టాలి ముందు. అది అలా ఎంటర్ అవ్వడానికి నాకు చాలా రోజులు తిరిగి అప్పుడు స్టార్ట్ రావచ్చు కదా అన్న. తెల్లారితే పొద్దు పూగితే కృష్ణానగరే మావా కృష్ణానగరే మావా. అప్పుడు ఆ సాంగే ఇన్స్పిరేషన్. రోజు ఒకసారి అది పడుకున్నాం. ఎలా అన్నా అంటే ఎప్పుడన్నా మనకి డల్ అనిపిస్తుంది కదా, ఎన్ని వెళ్తున్నా రావట్లేదు, అప్పుడు ఆ సాంగ్ ఒకసారి పెట్టుకుంటే మళ్ళీ ఇన్స్పిరేషన్ లా ఉండేది. మళ్ళీ నెక్స్ట్ డే ఒక ఎనర్జీ తోటి మళ్ళీ ట్రై చేసి మళ్ళీ అట్లా ఆఫీస్ లోకి పోయి అట్లా వెళ్తుంటే నాకు ఫస్ట్ ఛాన్స్ ఒక 20 మెంబర్స్ లో మన బెల్లంకొండ శ్రీనివాస్ గారిది మూవీ స్పీడ్ ఉన్నోడు. ఆ మూవీలో ఒక 20 మందిలో వెళ్తుంటే అట్లా బస్ లో వెళ్తున్నాం. అందరికి బస్ వేసారు. బస్ లో వెళ్తుంటే దూరం నుంచి క్యారీ వ్యాన్స్, ఆ జనరేటర్స్, ఏంద్రా ఇట్లుంది. మన ఇన్స్టిట్యూట్ లో మామూలుగా నేర్చేసుకున్నాం, షార్ట్ ఫిలిమ్స్ చాలా చేసాము, కానీ సినిమా అంత వేరుంది. అసలు జనరేటర్లు ఇక్కడ అంటే ప్రాక్టికల్ గా చూసినప్పుడు కొంచెం అసలు అడ్జస్ట్ అవడానికి ఆ లైట్స్ ముందు అదంతా టైం పట్టింది. అక్కడి నుంచి వెనకాల నుంచి నేర్చుకుంటూ ఒక్కొక్కసారి ముందుకి ఒక 20 మంది నుంచి 10 మందికి, 10 మంది నుంచి 5 మందికి, తర్వాత 2కి, తర్వాత మెయిన్ విలన్, అట్లా ముందుకు ఒక్కొక్క స్టెప్. అన్న
ఇప్పుడు ఇవైతే బాగానే చేస్తున్నావు కానీ ఇప్పుడు నువ్వు చిన్నప్పుడు అంటే నీ ఇంటర్లో కానీ నీ బీటెక్ లో కానీ మస్తు మంచిగా మజాలు చేసుకుంటే ఎంజాయ్ అయితే చేసినావు ఆ దోస్తులతోటి మరి మస్తు చేసినాం. ఆ, మన తెలిసిందే కదా మన తెలంగాణలో ఎట్లుంటుందో. మొత్తం అసలు రోడ్ల మీద మనమే. ఆ, హోలీ వచ్చిందంటే రోడ్లు, ఏ పండగ వచ్చినా కూడా ఆ, ఫుల్ రోడ్ల మీద ఉమ్, పోవడం, మన దోస్తులతో ఆడుకోవడం. ఉమ్, మళ్ళా అమ్మ అదే ఇంట్లో వాళ్ళందరూ వచ్చి మీ అబ్బాయి అట్లా చేస్తుండు ఇట్లా చేస్తుంటాను కంప్లైంట్ ఇచ్చి కంప్లైంట్ చేయడం. మళ్ళీ మా అమ్మ వాళ్ళంతా వచ్చి లాక్కొని పోవడం. ఆ. అన్న ఇంకొక ముచ్చట, ఇప్పుడు మీరు కాలేజ్ చదువుతా అంటే మామూలుగా మీకు సినిమాలు అంటే పిచ్చి, సినిమాలు అంటే ఇంట్రెస్ట్ కాబట్టి కాలేజ్ బంకు కొట్టి మరీ మీరు సినిమాలకు పోవుడు, అగా ముచ్చట మళ్ళీ అమ్మకు గాని అక్కకు గాని తెలుసుడు, ఇట్లాంటివి ఏమన్నా జరిగినాయా? అట్లాంటివి అంటే నాకు అంటే ఇంటర్ బీటెక్ ఆ టైంలో ఒకవేళ బంక్ కొట్టి సినిమాకి వెళ్తున్నాను అనుకో, ఫోన్ చేసి చెప్తుండే ఈరోజు కాలేజ్ బంక్ కొట్టినా అమ్మా సినిమాకి పోతున్నా. అదేంద్ర అట్ట వెళ్తున్నావు అంటే, లేదు ఈరోజు సినిమా మంచిగా ఉంది అందుకే వెళ్తా. అంత ఫ్రీడమ్ ఉంటుంది నాకు. అంటే మస్తు సపోర్ట్ చేసేటోళ్ళు, ఫుల్ సపోర్ట్. ఏది దాచుకోవడం ఇట్లా ఏముండదు, ఒక ఫ్రెండ్స్ ఉన్నట్టే ఉంటాం ఇంట్లో. అందుకే నాకు పెద్ద తక్కువ మంది ఫ్రెండ్స్ బయట. ఎందుకంటే నాకు అంత అవసరం ఉండదు బయట షేర్ చేసుకోవాల్సిన అంత అవసరం. ఇంట్లో మా అక్క ఉంటది, మా అమ్మ ఉంటది, ప్రతి విషయం షేర్ చేసుకుంటాం. వాళ్ళ ఎక్స్పీరియన్స్ లో వాళ్ళు చెప్తారు, అది నేను మళ్ళీ ఒకసారి అప్లై చేసుకొని పర్లేదు ఓకే అంత ఫ్రీడమ్ ఉంటది కాబట్టి నేను ఇంకా పెద్ద దాచేవేముండవు ఇంట్లో. అయితే ఇప్పుడు మీరు నటించిన ఈ సైడ్ క్యారెక్టర్స్ కానీ సైడ్ విలన్ కానీ, ఇప్పుడు ఈ క్యారెక్టర్లలో మీరు ఎప్పుడు ఫస్ట్ మీ మొదటి సినిమా ఏందంటే ఏం చెప్తారు? అంటే సైడ్ క్యారెక్టర్ ఫస్ట్ నేను డైలాగ్స్ చెప్పిన సినిమా అయితే నాకు రాజుగాడు అని రాజ్ తరుణ్ గారి సినిమా ఒకటి చేశాను. అప్పుడు నాకు ఆ గ్రూప్ నుంచి ఒక డైలాగ్ చెప్పే ఛాన్స్ వచ్చింది, నోటి నుంచి ఒక డైలాగ్ చెప్పే ఛాన్స్ నాకు వచ్చింది. ఆ సినిమా చేస్తున్నప్పుడు ఇంకా ఓకే మనం చేయగలం, కాన్ఫిడెన్స్. ఇన్ని రోజులు మనం అబ్జర్వ్ చేసింది వర్కౌట్ అవుతుంది. సో ఇప్పుడు మనం చెప్తే ఇది కాదు, ఇంకొంచెం ముందుకెళ్ళడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ముందు మన హీరోస్ నాగ చైతన్య గారు కానీ బెల్లంకొండ శ్రీనివాస్ గారు కానీ వీళ్ళు డైలాగ్స్ చెప్తుంటే వెనక నుంచి అబ్జర్వ్ చేస్తుండే, అంటే కెమెరా ఫేవర్ గా ఎలా చెప్పాలి ఏంటి. అలా లంచ్ బ్రేక్ మనకి ఇస్తారు కదా షూటింగ్ లో, లంచ్ టైంలో వెళ్ళి సైడ్కి వెళ్ళి నేను ప్రాక్టీస్ చేసుకుంటాను వాళ్ళు చెప్పే డైలాగ్స్. అవును మనం చెప్పగలం ఆ కెమెరా ముందుకు వెళ్తే, ఓకే బానే వస్తున్నాయి మనకు కూడా, మనం ట్రై చేద్దాం ముందుకెళ్ళడానికి అని. అట్లా ఒక్కొక్క అడుగు ఎక్కడ ఫెయిల్ అవ్వాలి, సింగిల్ టేక్స్ లో చేయడం స్టార్ట్ అయింది. ఫుల్ ఎనర్జీగా సింగిల్ టేక్స్ లో చేయడం స్టార్ట్ అయ్యి ఒక సినిమా ఇంకో సినిమాని తీసుకొచ్చింది, ఇంకో సినిమా తీసుకొచ్చింది, అలా ఎక్స్పాండ్ అయ్యి ఇప్పుడు మెయిన్ విలన్ గా ఒక మంచి పొజిషన్. ఓకే, అట్లనే ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు ఏంటిది, ఫస్ట్ నాకు డైలాగు ఒక సినిమాలకు వెళ్ళి రాజ్ తరుణ్ సినిమాలకు వెళ్ళి వచ్చిందని. మరి ఆ డైలాగ్ ఒక్కసారి ప్రేక్షకుల కోసం అంటే ఎట్లా అంటే, డైలాగ్ అనేది నాకు గుర్తుండదు, అప్పుడు ఇస్తారు కదా స్క్రిప్ట్, అప్పుడు చెప్పేసి మళ్ళీ ఎంటీ చేసేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఎంటీ ఉంటేనే నెక్స్ట్ ఎవరన్నా చెప్పేది మళ్ళీ ఎక్కుతుంది. ఇది ఉండి అది ఉండి మనం సరి చేయలేము. ఎప్పటికప్పుడు ఇప్పుడు మీరు ఒక స్క్రిప్ట్ ఇస్తారు, ఇక్కడ చెప్పి బయటికి వెళ్ళడం మర్చిపోతాను, మళ్ళీ ఎట్లా వచ్చానో అట్లా వెళ్ళిపోతా. ఎందుకంటే అది సీన్ లో ఉన్న సీన్ లో ఉండి డైరెక్ట్ షూటింగ్ మళ్ళీ మనం రేపు ఫ్రెష్ గా రావాలి, మళ్ళీ ఇడే ఉండొద్దు, ఆ క్యారెక్టర్ ఉండాలి తప్ప మనకు డైలాగ్స్ ఉండొద్దు. మళ్ళా వచ్చి మళ్ళా స్క్రిప్ట్ చూసుకొని ఇన్బిల్డ్ చేసేసుకొని చెప్పేస్తాం. అట్లనే ఇలానన్న ఇప్పుడు చదువు అనేది ఒక జోన్, ఇప్పుడు సినిమాలో యాక్టింగ్ చేసుడు, ఇలాన్ గా చేసుడు, డైరెక్టర్ గా హీరోగా చేసుడు ఒక జోన్. మరి ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేసిరు మీరు? ఎట్ ఏ టైం ఇట్లా చదువుకునేటప్పుడు మళ్ళీ ఈ మూవీస్ చేయాలని వీటన్నిట్లలో అసలు ఎట్లా కుదిరింది మీకు? కొంచెం కష్టమే అయింది చెప్పాలంటే. బీటెక్ చేస్తున్నప్పుడు సెకండ్ ఇయర్ లో నేను ఇన్స్టిట్యూట్ కి వెళ్ళాను, మధు ఫిలిం ఇన్స్టిట్యూట్ కి వెళ్తూ డాన్స్ చేస్తూ మళ్ళీ కాలేజ్ పోవాలి. పొద్దున కాలేజ్ నుంచి ఒక ఏరియా నుంచి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ బస్ ఇంకో దాంట్లో వచ్చాం. అక్కడ నుంచి ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి అక్కడికి బాగా అలసిపోతుండే, ఆ వర్క్ ఈ రికార్డ్స్ అవి. మళ్ళీ అక్కడికి వచ్చి ఇన్స్టిట్యూట్ కి వచ్చే వరకు మనకి ఓపిక ఉండదు. అదేమో మన యాక్టింగ్ తెలిసిందే కదా, ఫ్రెష్ ఉండాలి మైండ్. మళ్ళీ అక్కడ కొంచెం సేపు కూర్చొని మెడిటేషన్ చేసుకొని మళ్ళీ క్లాసెస్కి వెళ్ళి ఒక్కోసారి డాన్స్ చేస్తూ కళ్ళు కూడా పడిపోయిన రోజులు ఉన్నాయి. అంటే మనకి ఎనర్జీ లేక అది పొద్దున 7కి వెళ్తే మళ్ళీ నైట్ ఇంటికి వెళ్ళే వరకు 10. అబ్బా, అసలు అది మేనేజ్ చేయడం చాలా కష్టమైంది. బట్ ఇంట్రెస్ట్ కదా మనకి, ఇప్పుడు ఇంట్రెస్ట్ కాబట్టి గట్ల కష్టపడరు కాబట్టి ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నారు. అవునవును, ఇంట్రెస్ట్ కాబట్టి మనం కాలేజ్ కన్నా ఒక రోజు అటు ఇటు అయితే ఓకే, కానీ ఇన్స్టిట్యూట్ మాత్రం ఒక రోజు కూడా బంగ్ కొట్టింది. అంత ఇంట్రెస్ట్ గా నేర్చుకొని
ప్రతిది notes లో రాసుకోవడం, అది ప్రాక్టీస్ చేసుకోవడం. ఇప్పుడు సినిమాలు అంటే ఇప్పుడు ఎప్పుడో వచ్చిన అల్లూరు రామలింగయ్య కాడ నుంచి వెళ్ళి ఇప్పుడున్న మన మెగాస్టార్ సార్ వరకు మస్తు మంది కష్టపడ్డారు. అవును. స్వయం కృషితోటి మస్తు పైకి వచ్చిరు కదా. మరి వాళ్ళు ఎంత కష్టపడితే ఈ స్థాయికి వస్తారు. అట్లాంటిది మీ జీవితంలో కూడా మీ ఈ సినీ రంగంలో ప్రవేశించినందుకు ఎన్ని కష్టాలు పడ్డారన్న? ఇక కష్టాలంటే అప్పటికప్పుడు ఎంజాయ్ చేసినాం మేము. అంత కష్టపడ్డాం అంటే ప్రతి స్ట్రగుల్ కూడా మేము ఎంజాయ్ చేసాం. ఇవి ఒక మనకు తర్వాత మెమొరీస్ గా ఉండిపోతాయి. పర్లేదు ఇప్పుడు కష్టపడబోతే ఇంకెప్పుడు పడతాం అనేది బాగా కష్టపడుతూ రోడ్ల మీద అంటే ఒక్కొక్క ఆఫీస్ లో ఒక్కొక్క టైం చెప్తారు రమ్మని. ఇంటికి పోయి వచ్చే అంత టైం ఉండదు. ఆ రోడ్డు మీద ఏదో ఒకటి తినేయడం, వాళ్ళ కోసం వెయిట్ చేయడం, మళ్ళీ వెళ్ళిపోవడం, ఆడిషన్ ఇచ్చేయడం, అట్లా మేము బాగా కష్టపడి ఇష్టం ఇక మంచిగా ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేసుకుంటూ. అంటే నన్ను నమ్మిన ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళతో వాళ్ళు ప్రతిదీ ఇక నేను అవుతా అని వాళ్ళకి బాగా నమ్మకం. వాళ్ళు ఇప్పటికీ నాతోనే ఉంటారు, ఎప్పటికీ నాకు ఒక ఫ్యామిలీ లాగా. సో వాళ్ళందరూ నాతోనే ఉండడం, జర్నీ చేయడం, కష్టాలైనా హ్యాపీనెస్ లో అయినా ఎప్పుడు పక్కనే ఉంటారు. అదే నా స్ట్రెంత్ అని నేను చెప్తాను. సోపతి వాళ్ళందరికీ నీతోటే ఉంటారు. ఇక సినిమా ఇండస్ట్రీలో కొంతమంది నన్ను నమ్మిన వాళ్ళు ఇక నాతోటే ఉంటారు. అట్లనే అన్న నువ్వు ఎక్కడ చూసినా విలన్ గానే చేసినావు. మొన్న ఒక సినిమా చూసిన రావణ అని, దాంట్లో కూడా నువ్వు మెయిన్ విలన్ గా చేసినావు. ఇక ఏమన్నా అంటే ఊకే విలన్ లెక్క ఊకే సంపుకునుడు, గుద్దుకునుడు, పొడుచుకునుడు, తన్నుకునుడు ఇవేనా? ఇక మనిషి అన్నాక కొంచెం అంతా కళా పోషణ కూడా ఉండాలి. ఇగో నువ్వు సినిమాలో మాత్రమే విలను. ఇప్పుడు మా స్టూడియోకి వచ్చినావు, ఇప్పుడు నువ్వు మమ్మల్ని ఎట్లా నవ్విస్తావో, మమ్మల్ని ఎట్లా మంచి మంచి డైలాగులు కొడతావో నీ ఇష్టం అన్న. ఇక మా అందరి కోసం అయితే ఒక పాట పాడాలి. ఏంది ఊకే నువ్వు విలనేనా, మేము ఊ అని భయపడాలా? ఒక పాట పాడరా అదే మా కోసం. విలన్ అంటే ఇక వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు, మనం పోతాం, ఆడిషన్ ఇస్తాం, మన లుక్ తోటి ఓకే ఈ క్యారెక్టర్ బాగుంది అని చేస్తారు. అన్ని చేస్తాం మనం. అందుకే ఇప్పుడు మారుస్తున్నా ట్రాక్ మారుస్తున్నా. ఇప్పుడు అందరు నవ్వించడానికి డిసైడ్ అయినా. నెక్స్ట్ వస్తున్నా అది కొత్త ఒక వేరియేషన్. మీకు 2 hours నాన్ స్టాప్ కామెడీ తోటి ఇప్పుడు దాకా భయపడ్డారు కదా, ఇప్పటి నుంచి నవ్విద్దామని అనుకుంటారు. అన్న జర్రా మా కోసం ఒక్క పాట నీ నోట్లోకి వెళ్ళి ప్లీజ్. ఇప్పుడు నేను వాడితే అందరు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన మంచిదే కానీ పాడాలి తప్పకుండా. ఎందుకంటే జోనర్ మార్చిన అని చెప్తాను కదా, మరి జోనర్ మార్చినప్పుడు ఇవాళ కూడా జోనర్ మార్చి ఒక పాట పాడు మా కోసం. ఓకే, ఏం పాట పాడమంటారు? లవ్ సాంగ్ లేకపోతే ప్రియా ప్రియతమా రాగాలు ఇష్టం. నేను నువ్వంటూ వేరే ఉన్న నాకి నేల నీలో నేనున్నట్టుగా నువ్వు అంటే లిరిక్స్. సరే అన్న, ఈ మాత్రమైన ఇలా చేసుకుంటే పాట పాడినామంటే నిజంగా సంబరం అనిపిస్తుంది. గట్లనే ఒక మంచి డైలాగ్ కొట్టన్న, నీకు నచ్చిన హీరో గాని, నీకు నచ్చిన విలన్ గాని. ఓకే, కౌనేరే ఆడడం వచ్చే మన రవితేజ గారు అదే అంటారు. కానీ మస్తు కామెడీ ఉంటుంది కదా, మస్తు కామెడీ. ఇప్పుడు మీరు ఎంచుకోబోయే జోనర్ కూడా గిట్లాంటిదే కావచ్చు. ఫుల్ కామెడీ, అవుట్ అండ్ అవుట్. ఆడు అక్కడ స్ట్రగుల్ అవుతుంటే మీరు కడుపు నొప్పి వస్తుంది. ఆడు ఒక లక్ష్యం కోసం ప్రయత్నిస్తుంటాడు. ఓకే, ఇప్పుడు మీరు ఎంచుకునే కథలు కూడా అంటే నాకు తెలిసిన ముచ్చట ఏంటంటే ఒక జోన్ నుంచి ఒక జోన్కు, ఒక జోన్ నుంచి ఒక జోన్కు మారుతారని విన్నా. మరి మీరు ఎంచుకునే కథలల్లా మీకు ఎట్లాంటి పట్టు ఉండబోతుంది ఇప్పుడు? అంటే నేను కంప్లీట్ గా ఇప్పుడు మిడిల్ క్లాస్ ఒక వ్యక్తిని. మనందరి లైఫ్స్ మాక్సిమం ఒకేలా ఉంటాయి. మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ, అవన్నీ వాటి మధ్యలో నుంచి పెరిగి వచ్చాం మనం. సో మనకి ప్రతిరోజు ఒక ఐడియా ఉంటది. ఒక స్టూడెంట్ చేసిన ఒక ఫ్యామిలీలో పర్సన్, ఇంటి పక్కన ఉన్న కుర్రాడు ఎలా ఉంటాడు అనేది మనకు ఒక ఐడియా ఉంటది. సో అది నాకు ఎక్స్పీరియన్స్ బాగా, మనం పెరిగిన దాంట్లోనే అది ఒక నాలెడ్జ్ ఉంది. సో బయట చూస్తున్నా కూడా అంతా మాక్సిమం అలానే ఉంటది. ఆ ఎక్స్పీరియన్స్ అన్ని గెయిన్ చేసుకొని, ఈ సినిమాలో ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని, కొన్ని ఎథిక్స్, కొన్ని ఎలా ప్రెజెంట్ చేయాలో ఒక ఐడియా వచ్చింది. సో ఇలాంటి జోనర్ తీసుకుంటే మనం బాగా జనాల్లోకి రీచ్ అవుతాం అనే కొన్ని పాయింట్స్ తోటి సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవడం ఉంటుంది. ఇప్పుడు కామెడీ సబ్జెక్ట్ కానీ, లవ్ స్టోరీ కానీ, థ్రిల్లర్ సబ్జెక్ట్ కానీ, ఏదైనా కూడా స్టోరీ హీరో. ఆ స్టోరీలో మనం ఎంత ఆడియన్స్ ని కదలకుండా, ఇప్పుడు మీకు తెలిసిందే కదా మొబైల్స్ వచ్చేసినాయి, కొంతసేపు బోర్ కొట్టినా టక్ టక్ మంది తీసుకొని రీల్స్ చూసుకుంటాం.
అలా మనం కదలకుండా కూర్చోబెట్టడం అనేది ఛాలెంజ్ ఇప్పుడు పరిస్థితుల్లో. అవును. అలా మనం కూర్చోబెట్టగలిగితే మనం సక్సెస్. అంత టైట్ స్క్రీన్ ప్లే తోటి అలాంటి ఒక సబ్జెక్ట్స్ తీసుకొని వెళ్దాం అనేది. అంటే ఇప్పుడు నేను ఒక మాట విన్నా, మీరు ఇంకొకటి కొత్త సినిమాల హీరోగా చేయబోతున్నారు. ఆ క్యారెక్టర్ కూడా మంచి ఫన్ ఉంటది, జనాలల్లో కొంచెం కష్ట నష్టాలు పడుకుంటా ఒక వ్యక్తి ఎట్లా ఎదిగితే ఎట్లుంటది అనేదాన్ని, దాని గురించి. ప్రతి వ్యక్తి ఇప్పుడు ఒక సినిమా ఇండస్ట్రీ అయినా ఒక జాబ్ అయినా ఏదైనా ఒక స్ట్రగుల్ లైఫ్ లో వచ్చే పెయిన్ వచ్చే పరిస్థితులన్నీ ఒక కామన్గా ఉంటాయి. అది సినిమా కానీ మన చదువు కానీ జాబ్ కానీ ఆ పెయిన్ తో వచ్చే కామెడీ. ఇప్పుడు మనం వెంకీ సినిమా చూస్తే రవితేజ బ్రహ్మానందం గారి ట్రైన్ ఎపిసోడ్ ఎప్పుడు పెట్టుకున్నా, ఎప్పుడన్నా డల్ అనిపించినా మనం పెట్టుకుంటాం టక్కుమని. ఒక 10 minutes చూస్తే మనం మూడ్ మారిపోతుంది. సో అలా మనం 2 hours చేస్తే ఎలా ఉంటుంది, మొత్తం డార్క్ కామెడీ తోటి. మరి షూటింగ్ జరుగుతాను అన్న? షూటింగ్ స్టార్ట్ అవుతుంది త్వరలో. అంటే కొంచెం గెటప్స్ అవన్నీ మార్చుకునేది ఉంది, చేస్తాం త్వరలో. అట్లనే అన్న, ఇప్పుడు ఈ మన చలనచిత్ర పరిశ్రమల మీకు నచ్చిన హీరో ఒకరు ఉంటారు కదా, ఆ ఒక హీరో ఎవరు మరి? హీరో అంటే ఇప్పుడు మనం ఎదుగుతున్న టైంలో ఇన్స్పిరేషన్ కోసం చాలా మంది బుక్స్ నేను బయోపిక్స్ చదివాను. చిరంజీవి గారిది కానీ, మన రవితేజ గారిది కానీ, రజనీకాంత్ గారిది కానీ చదివినప్పుడు ఓకే మనం కూడా ట్రై చేయొచ్చు. అంటే వాళ్ళు మనకన్నా అంటే ఇంకా బిలో మిడిల్ క్లాస్ నుంచి ఎదిగారు వాళ్ళు. సో మనం ఉన్న పరిస్థితిలో మనం ఎలా దాన్ని పాజిటివ్ చేసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి, అలా చదివిన వాళ్ళలో నాకు చిరంజీవి గారన్న, రవితేజ గారన్న, సునీల్ గారన్న, త్రివిక్రమ్ గారన్న, వీళ్ళంతా బాగా ఇన్స్పైర్ చేసిన స్టోరీస్ అన్నమాట. చిరంజీవి సార్ పడ్డ కష్టాలు అయితే వాము అన్ని కాదన్న. అవును, నిజంగా మనం కూడా చాలా ఇంటర్వ్యూస్ చూసినాం. అయితే మీకైతే చిరంజీవి సార్ అంటే ఇష్టం అన్నారు. అవును. చిరంజీవి సారు సినిమాలల్లా మీకు నచ్చిన సినిమా ఏంటిది? ఇంకా సినిమాలకి వెళ్ళి ఒక్క డైలాగ్ చెప్పాలి. చిరంజీవి గారిది మనకి బాగా మాస్ లో ఊపొచ్చింది నాకు తెలిసి గ్యాంగ్ లీడర్. చేయి చూసే ఎంత రఫ్ ఆడిస్తాను, అది అసలు అప్పుడు ట్రెండ్ సెట్ అయిపోయిన ఒక డైలాగ్ అనమాట. అది కూడా సార్ మనకు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కదా, ఒక ప్రొడక్షన్ వాళ్ళు పెడుతున్నప్పుడు ఒక వ్యక్తిని చూసి నేను అలా చేశాను. అది బాగా అప్పుడు ట్రెండ్ సెట్ అయిన డైలాగ్. ఎవరిని చూసినా చేయి చూసే ఎంత రఫ్ ఉందో రఫ్ ఆడిస్తారు. సరే, అది ఒక కామెడీ టైప్ చెప్తారు, అది సీరియస్ గా చెప్తారు, సినిమాలో రకరకాల యాంగిల్స్ లో అది మనకి. అట్లనే హీరోయిన్లల్లా, హీరోయిన్స్ అంటే ఇప్పుడు చాలా మంది డాన్స్ కానీ యాక్టింగ్ కానీ అందరు చాలా మంది బాగా చేస్తున్నారు. మనకు అప్పటి నుంచే సావిత్రి గారు, సౌందర్య గారు, మన ఇన్స్టిట్యూట్ వెళ్ళినప్పటి నుంచి ఆ పేర్లు మనకి వాళ్ళు ఎలా చేసేది అని మనం తెలుసుకున్నాక వావ్ ఇంత గ్రేట్ అని అనిపించేది పర్ఫార్మెన్స్ పరంగా. ఇప్పుడు కూడా చాలా మంది చేస్తున్నారు కదా, శ్రీలీల గారు కానీ, ఎవరైనా డాన్సర్స్ లో రాశికన్న కానీ, ప్రియాంక మోహన్ గారు, ఎవరైనా. అన్న, ఇప్పుడు నువ్వు అబద్ధం చెప్పేందుకు అస్సలకే గింత కూడా చోటే లేదు. ఎందుకంటే నేను అడిగే ప్రశ్న గట్లుంటది. ఇగో మీరు మీ కాలేజ్ డేస్ లో కానీ, మీ స్కూల్ డేస్ లో కానీ, మీ బీటెక్ లో కానీ మీకు ఎవ్వరో ఒక అమ్మాయి మీద అయితే క్రష్ అయితే ఉంటది, గది ఖచ్చితంగా చెప్పాలి. క్రష్ మీరు ఎట్లా నలిగిపోయారు అసలు? ప్రేమ అంటే మీరు ప్రేమకు దగ్గర ఉంటారా, ప్రేమకు దూరం ఉంటారా? అసలు ప్రేమ దానికి మీరు పోయిర్రా పోలేదా? మా ప్రేక్షకులు చెప్పాలి. ఇప్పుడు కామనే అదంతా. అంటే మనం చిన్నప్పటి నుంచి వచ్చే దాంట్లో ఫస్ట్ ఎట్లుంటది, అమ్మాయి పక్కన కూర్చోబెడితే చాలా ఇబ్బందిగా ఉండేది. తర్వాత ఓకే ఇదంతా ఓకే, ఫ్రెండ్స్ ఉంటారు, బాగానే మాట్లాడతారు, అట్లా గర్ల్స్ అంటే అలవాటు అయింది. క్రష్ అంటే ఉంటారు, తప్పకుండా ఉంటారు, ప్రతి అబ్బాయి ఉన్నారా? అంటే ఇప్పుడు నీ గుండెలో ఎన్ని గదులు ఉన్నాయి? అంటే నేను ఇంటర్లాకర్ ఉంటారు, బీటెక్ మారుతున్నా కొద్ది మారుతుంటారు అంతే తప్ప అంత సీరియస్ గా మనం ఎఫర్ట్స్ పెట్టింది ఏం లేదు. జస్ట్ ఒక మూడ్ మారిపోద్ది ఒక అమ్మాయిని చూస్తే అనుకుని కొంతమంది అమ్మాయిలు ఉంటారు. అట్లా ఇప్పుడు సీరియస్ గా ఏమన్నా ఇప్పుడు లవ్ ట్రాక్ నడుపుతారా లేదా? ఏం లేదు, సినిమా మీద లవ్ ట్రాక్ నడుస్తుంది. సినిమా మీద సినిమాని లవ్ చేస్తారు అంతే. సినిమా మనకి సినిమా ముందు ఎందుకో నాకు అందరు తక్కువ కనిపిస్తుంది. అది నిజమే. అంటే పేరెంట్స్, సినిమా అంతే. ఇంకా లైఫ్ ఇప్పుడు మనం చేసే మన జాబ్, మన వృత్తి మనకు దైవంతో సమానం అంటారు. ప్రేమిస్తాం కాబట్టి దాన్ని ఏదైనా ప్రాబ్లం వచ్చినా దీని ముందు చాలా చిన్నదే కదా అన్న ఒక ఫీల్ వచ్చేసింది అనమాట. దాంతో మనకి ఏదైనా వచ్చినా తట్టుకుంటాం, లైట్లే అన్నట్టు అనిపిస్తుంది. కానీ సినిమా విషయంలో కొంచెం అటు ఇటు అయినా బాగా ఫీల్ అయిపోతాం తెలియకుండానే, ఎందుకంటే అది బాగా ఎక్కిచ్చేస్తున్నాం కాబట్టి. అక్కడ ఏమి ప్రాబ్లం కాకుండా మాత్రం చూసుకోవడం గట్టిగా కష్టపడతాం. ఇంకా మనం చెప్పుకునే ముచ్చట్లు చాలా ఉన్నాయి. అయితే ఈ ముచ్చట్లలో ఇంకొక ముచ్చట అడగాలనుకుంటాను.
మీరు ఒకవేళ ఆడిషన్కి పోయినప్పుడు కానీ లేకపోతే ఏదన్నా ఒక స్టూడియోలా అరే గిన్నె చేస్తే బాగుంటుంది, అబ్బా నేను గిన్నె లెక్క మాట్లాడితే బాగుంటుంది అని పోయిన తర్వాత వాళ్ళు అరే బాబు నీకు ఇక్కడ ఛాన్స్ లేదు ఏం లేదు నువ్వు వెళ్ళిపో అన్న సందర్భాలు ఏమన్నా మీకు తగిలినాయా? చాలా తగులుతాయి కదా, అంటే వెళ్ళిపో అని అన్నారు, బట్ ఇంకా నేర్చుకోవాలి, ఇంకా ప్రాక్టీస్ చేయాలి. సరే ఓకే అనుకొని వచ్చేస్తాం కదా, తర్వాత ఆ సినిమాలో మనం చేయాల్సిన క్యారెక్టర్ వేరే వాళ్ళు చూస్తే మనదే బాగుంది అనిపిస్తుంది. మరి వాళ్ళు ఎందుకు అట్లా అంటారో అర్థం కాదు. అంటే వేరే రీజన్ ఉండొచ్చేమో వాళ్ళకి సమ్, బట్ ఏంటంటే అట్లా అనే వరకు కొంచెం డల్ అనిపిస్తుంది. పర్లేదు తర్వాత సినిమా చూసినా మళ్ళీ ఎనర్జీ వచ్చేది, మనం చేయొచ్చు ఏం కాదు, ట్రై చేద్దాం, ప్రాక్టీస్ చేద్దాం. 1 hour చేసి 2 hours ప్రాక్టీస్ పెట్టుకుందాం, ఒకసారి మళ్ళీ అన్ని మిస్టేక్స్ ఏమైనా ఉంటే మనమే చూసుకుందాం, ఒకసారి రికార్డ్ చేసుకుందాం వీడియోస్, ఏమైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ ఇంప్రూవ్ చేసుకుందాం. అట్లా మనమే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎవరు చెప్పుకోవడానికి ఉండడు, మనమే లోపల నుంచి కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలి. ప్రతి మూమెంట్ మన కాన్ఫిడెన్స్ లోపల నుంచి వస్తేనే ఇక్కడ ఉండగలం, సర్వైవ్ అవ్వగలం. ఎక్కడైనా మనం డ్రాప్ అయ్యామంటే వదిలేసినట్టే. అదే ఇక మనల్ని మనం గట్టిగా నమ్ముకొని ముంగడి. ఇప్పుడు మీరు చూడండి రవితేజ గారు కానీ మన చిరంజీవి సార్ కానీ వాళ్ళకు వాళ్ళు ఇన్స్పైర్ అయిపోయి నాకెప్పుడు బలం నేనే అని చెప్పుకుంటారు వాళ్ళు. అది మన లోపల కాన్ఫిడెన్స్ పోకుండా ఉంటే మనం ఆ ఎనర్జీ ఉండాలి. వాళ్ళ స్క్రీన్ మీద కూడా మన ఎనర్జీ ఎట్లుంటది, వాళ్ళది ఆ ఎనర్జీ వాళ్ళకు ఉంటది కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళు ముందుకు వచ్చారు. ఇక ఈ ఎనర్జీ తోటే ఈ కాన్ఫిడెన్స్ తోటే మన తెలంగాణలో ఇక కొత్త హీరో కార్తిక్ సాహస్ గారు అయితే లాంచ్ కాబోతారు. ఇక గది కూడా ఇక మేము కమింగ్ సూన్ అనే చెప్పాలి, ఇక త్వరలోనే. అంతే కదా. అంటే ఇప్పుడు క్యారెక్టర్స్ ఆపేస్తున్నాను ఏం కాదు దాని ఉద్దేశం. క్యారెక్టర్స్ చేస్తూనే సైడ్ కి మనం ఒకటి నమ్ముతున్నాం జనాల నుంచి, అంటే ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళు కన్ఫామ్ గా నవ్వుతారు, ఒక గెస్ ఉంటది. అది మనం ప్రాక్టికల్ గా తీసుకెళ్లి ఒక సినిమాతో అది ప్రూవ్ చేసుకుందాం అనేది హీరోగా ట్రై చేస్తుంది. మిగతా పర్ఫార్మెన్స్ లో ఇంకా సార్ డైరెక్టర్ వాళ్ళు పిలిస్తే వెళ్ళి చేసాడు క్యారెక్టర్స్. అంటే ఇదొక జోను, జనాలు ఏం కోరుకుంటున్నారో అది మీరు జనాలు మనం ఎట్లా రిసీవ్ చేసుకుంటారో చూసి దాని తర్వాత ఇప్పుడు ఒక స్టెప్ వేస్తున్నాం, సక్సెస్ అయింది, దాని తర్వాత ఓకే మనం అనుకుంటుంది ముందుకు వెళ్తుంది కాబట్టి నెక్స్ట్ చేయొచ్చు అని అనుకుంటాం, అంతే తప్ప ఒకేసారి ఆలోచించేయను అట్లా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ గురించి మాత్రం ఆలోచిస్తాం. అన్న ఇప్పటి వరకు అయితే మంచి మంచి ముచ్చట్లు మాట్లాడుకున్నాము, ఇక ర్యాపిడ్ ఫైర్ చిన్న ఆట ఆడుకున్నాము. మరి ఆటనా? ఓకే. ఆ ఆటలో మీరు అన్ని నిజాలే చెప్పాలి, తప్పకుండా అన్ని నిజాలే చెప్పాలి. ఓకే సరే స్టార్ట్ చేస్తాను మరి. అంతే. ఇప్పుడు మీకు సినిమానా అమ్మాయా అంటే ఏం చేస్తారు? సినిమానా లవర్ అంటే సినిమానే. సో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, రాహుల్ గాంధీ గారు ఉన్నారు, ఎవరు? ఇక జనాలు డిసిషన్, అది నేను ఒక్కడదే ఉంటది, జనాలు ఇప్పుడు ఎవరు బాగా చేస్తే వాళ్ళు గెలిపిస్తారు. ఓకే. ఇప్పుడు ఇల్లు గురించి అమ్మ అక్క? అమ్మ అక్క ఇద్దరు అమ్మలే నాకు. ఇద్దరు అమ్మలే. ఓకే, మంచి ఆన్సర్, మంచి డిసిజన్. సో ఇప్పుడు ఫ్రెండ్స్ ఫ్యామిలీ? నాకు ఫ్రెండ్సే ఫ్యామిలీ. అన్న నేనే తికమక అడుగుతానంటే నన్నే తికమక పెడతాను. లేదు, ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు కూడా నా ఫ్యామిలీ. సో ఇప్పుడు ఉన్న ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ లో, ఈ ప్రజెంట్ జనరేషన్ లో మీరైతే యంగ్ గా మంచి పట్టుదలతోటి, మంచి కృషితోటి చిన్నప్పటి నుంచి ఎన్నో స్ట్రగుల్స్ పడుకుంటా మీరైతే తెర ముంగడికి వేయరు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదొడుకులు, ఒక్కొక్కసారి అయితే ఇక అది నేను చెప్పుడు కాదు కానీ మీరు అనుభవించుంటారు. గట్లాంటిది ఇప్పుడైతే మంచి సినిమా తోటి మంచి ఇలన్ గా మీరైతే లాంచ్ అయ్యారు, ఇలన్ గా అయితే లాంచ్ అయ్యారు, ఇక హీరోగా లాంచ్ కాబోతారు. ఇగో గిదుల్లా ఇప్పుడు మన ఇలన్ అన్న హీరోగా ట్రై చేస్తున్నాడు, హీరోగా చేయబోతున్నాడు. ఇక మన 6TV తరపు నుంచి మన జనాలందరికీ నిజంగా మన కార్తిక్ సాహస్ అన్నకైతే అందరూ మంచి మంచి ఆశీర్వాదించి అన్ననైతే ఇంకా గొప్ప స్థాయికి తీసుకుపోవాలని నేనైతే కోరుకుంటాను. మరి నమస్తే అన్న. థ్యాంక్ యూ సో మచ్ 6TV వాళ్ళందరికీ ఇలానే ఎంకరేజ్ చేస్తూ నెక్స్ట్ ప్రతి స్టెప్లో కూడా మీ స్టూడియోకి రావాలని నేను కూడా కోరుకుంటాను. థ్యాంక్ యూ 6TV ప్రజలందరికీ. ఇంకా ముందు కూడా ఇంకా మంచి క్యారెక్టర్ చేసి మీ అందరిని మెప్పిస్తానని కోరుకుంటూ, కొత్త కొత్త ప్రయత్నాలతో మీ ముందుకు వస్తానని కోరుకుంటూ, మీ బ్లెస్సింగ్స్ అంతా మాకు ఎప్పుడు ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్.
అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ చేశాను యాక్చువల్ ఇంటర్లో బాగా ఇంట్రెస్ట్ ఉండే సినిమాల్లోకి రావాలని, కానీ అమ్మేమో ఇక లాస్ట్కి రావచ్చు కదా అన్న. ఇక తెల్లారితే పొద్దు పూగితే కృష్ణానగరే మావా కృష్ణానగరే మావా. అప్పుడు ఆ సాంగే ఇన్స్పిరేషన్, రోజు ఒకసారి అది పడుకున్నాను. మీ జీవితంలో కూడా మీ ఈ సినీ రంగంలో ప్రవేశించినందుకు ఎన్ని కష్టాలు పడ్డారన్న? ఇక కష్టాలంటే అప్పటికప్పుడు ఎంజాయ్ చేసినాం మేము, అంత కష్టపడ్డాం అంటే ప్రతి స్ట్రగుల్ కూడా మేము ఎంజాయ్ చేసాం. ఇవి ఒక మనకు తర్వాత మెమొరీస్ గా ఉండిపోతాయి. అక్కడి నుంచి వెనకాల నుంచి నేర్చుకుంటూ ఒక్కొక్కసారి ముందుకి ఒక 20 మంది నుంచి 10 మందికి, 10 మంది నుంచి 5 మందికి, తర్వాత 2కి, తర్వాత మెయిన్ విలన్, అట్లా ముందుకు ఒక్కొక్క స్టెప్. మీ కాలేజ్ డేస్లో కానీ, మీ స్కూల్ డేస్లో కానీ, మీ బీటెక్లో కానీ మీకు ఎవ్వరో ఒక అమ్మాయి మీద అయితే క్రష్ అయితే ఉంటుంది, గది ఖచ్చితంగా చెప్పాలి. క్రష్ మీరు ఎట్లా నలిగిపోయారు? అసలు ప్రేమ అంటే మీరు ప్రేమకు దగ్గర ఉంటారా, ప్రేమకు దూరం ఉంటారా? ఇప్పుడు కామనే అదంతా. అంటే మనం చిన్నప్పటి నుంచి వచ్చే దాంట్లో ఫస్ట్ ఎట్లుంటుంది, అమ్మాయి పక్కన కూర్చోబెడితే చాలా ఇబ్బందిగా ఉండేది. తర్వాత ఓకే ఇదంతా